అని ఎవరైతే పాటుగా మాట్లాడే వాళ్ళకి చిన్న మాట. దేవుడు మనందరికీ పుట్టించక ముందు కులము ఎక్కడ ఉంది? మనందరికీ పుట్టించక ముందు భూమి ఎక్కడ ఉంది? ఆకాశం ఎక్కడుంది? సూర్యుడు ఎక్కడ ఉన్నాడు? చంద్రుడు ఎక్కడ ఉన్నాడు? ఇవన్నీ కూడా దేవుడు ఆశ నెరవేర్చుకున్నాడు. మానవుణ్ణే పిలుద్దాము అనుకున్నాడు, పిలిస్తే రాలేదు. గ్రహాలు వచ్చినాయి, వ్యాధులు, బాధలు, ఆకాశ పక్షులు ఇవన్నీ చాలా అమలవుతున్నాయి అంట. కానీ దేవుడు చిత్తంలో మానవుడు తయారు కాలేదంట. అప్పుడు నేను మానవుణ్ణి ఎలాగ తయారు చేయాలని మట్టిని తీసుకొని పిసికి బొమ్మను తయారు చేశాడంట. బొమ్మను తయారు చేసిన దేవుడు జీవము ఆయనదే పోసి ఉన్నాడు. ఆయన జీవముతో ఆయనకు ఆదమని పేరు పెట్టి లేపాడు. ఆయనలో నుంచి వెనకని తీసి హవ్వను తయారు చేశాడు. ఆయననే మానవుడు జాతి అన్నాడు. కానీ నీ కులము నువ్వు పెట్టుకున్నది, నీ ప్రాంతము నువ్వు పెట్టుకున్నది. ఆయన భూలోకం అన్నాడు. ఈ భూలోకము అన్నాడు. భూలోకములో మానవుడు ఉండాలి. కానీ నా ప్రాంతము, నా దేశము, నా ఇల్లు, నా పొలం, నా 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 అన్న కాడ ఆవిరైపోతావు బిడ్డ. కులాలు మతాలు అని నువ్వు చెప్పుకోవద్దు. ఈరోజు నువ్వు పుట్టినవు అంతే. అందరికీ అవసరం పడు, ప్రతి వారికి అవసరం పడు. మానవుళ్ళకి కష్టం ఎక్కడ ఉంటే ఆడ నువ్వు అవసరం పడు. నువ్వు మంచిగా ఉండు. దేవుడి కొరకు ప్రార్థన చేయి, దేవుడి కొరకు పూజించు. ఆ దైవమే నీ కుటుంబానికి వస్తాడు. హల్లెలూయా, ఆమేన్.